Hi guys, welcome to Anu with the kitchen wall. Today recipe baby healthy and weight gaining recipe. ఈ ఫుడ్ ని బేబీకి ఏ టైంలో అయినా ఫీడ్ చేయొచ్చు. లంచ్ టైం, బ్రేక్ఫాస్ట్, స్నాక్ టైం, డిన్నర్ టైం, ఏ టైంలో అయినా ఈ ఫుడ్ ని బేబీకి పెట్టొచ్చు. ఈ ఫుడ్ ని 6 months to 3 years బేబీ వారికి ఫీడ్ చేయొచ్చు. పెద్ద పిల్లలకు కూడా ఈ ఫుడ్ పెట్టవచ్చు, బట్ కొద్దిగా చేంజ్ ఉంటుంది. ఈ రెసిపీ కోసం ఫస్ట్ మనం 1/2 కప్పు రవ్వ తీసుకోవాలి, కొద్దిగా క్యారెట్ తురుము, కొద్దిగా ఆలు తురుము, 1/2 టమాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టీల్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 tablespoon గీ వేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు, క్యారెట్ తురుము, ఆలు తురుము కూడా వేసి 4 to 5 minutes ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 glass వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. దీన్ని మనం వేసుకున్న వెజిటేబుల్స్ పూర్తిగా కుక్ అయ్యే వరకు 10 to 15 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. నాకైతే 15 minutes పట్టింది ఇవి కుక్ అవ్వడానికి. ఇప్పుడు వీటిని స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రవ్వ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీరు ఈ రవ్వని గీలో ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మిక్స్ చేస్తూ ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. 5 minutes తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇది ఇలా పూర్తిగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. దీన్ని ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసి బేబీకి ఫీడ్ చేయొచ్చు. మీరు 3 years అబౌవ్ కిడ్స్కి ఫీడ్ చేయాలనుకుంటే దీంట్లో కొద్దిగా పచ్చిమిర్చి కానీ పెప్పర్ కానీ వేసి కుక్ చేసి పెట్టొచ్చు. ఇది పిల్లలకి చాలా హెల్దీ అండ్ వెయిట్ గెయిన్ కూడా అవుతారు. 6 months to 9 months బేబీకి అయితే ఈ గ్రైండ్ చేసి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.